శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారామాంజనేయమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జీవోన్ జగ్ జానకి జీవనకో కహాయ జన్ మర్బేకో వారాణసి బారి సురసరికో తులసి के दुहू हाथ मोदक है ऐसे ठाहू जाके जिये ముయే సోచకర్ హై నలరికో. దీని అర్థం ఏంటంటే, నేను బాధపడాల్సింది ఏమీ లేదు, నేను అదృష్టవంతుణ్ణి, అమృతం నా చేతిలో ఉంది. ఒకటి జానకి జీవనుడైన రాముడే నాకు జీవనుడు, ఆయనకి దాసుణ్ణి నేను. రెండవది, నేనున్నది కాశీక్షేత్రంలో గంగా తీరంలో. ఇంకేమున్నది? ఒకవేళ బాధపడుతూ మరణించాను అనుకోండి, బాధ లేదు. కాశీలో మరణిస్తే మోక్షమేగా, సిద్ధి లభించింది నాకు. కనుక నాకు బాధ అంటూ ఏం లేదు. ఈ సమయంలో కూడా భగవత్స్మరణ చేసుకుంటున్నాను అంతే అన్నాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే రాముడు నాకు జీవనము. నన్ను ఎవడు చూసినా ఏమంటాడు? ఒరే రామభక్తుడు వీడు అంటాడు. నన్ను చూస్తే రాముడు గుర్తొచ్చారంటే అంతకంటే బ్రతుక్కి ఇంకేం కావాలండి. ఆ వ్యక్తిని చూసినప్పుడు భగవంతుడు గుర్తొచ్చారంటే ఆ వ్యక్తి జన్మ సార్థకమైపోయినట్లే. అలా భగవంతుడితో అభిన్నుడైపోయాడు, అంత తాదాత్మ్యం చెందిపోయాడు. అది చాలదు నాకు. ఇక రెండవది సురసరి. సురసరి అంటే దేవనది. దేవనది అయిన గంగా తీరం, అందులో వారాణసి కాశీక్షేత్రం. ఆహా, నాకెంత గొప్ప వరం జరిగింది అంటే, క్షేత్రం వారణాసి, తీర్థం గంగా, బ్రతుకు రామమయం, ఇంకేం కావాలి? ఇంతకంటే నాకేం కావాలన్నాడు. అటువంటి సార్థక ధన్య జీవనుడు కృతకృత్యుడు తులసీదాస్ మహానుభావుడు. అందుకే జాకే జియో ముయే సోచ కరహే నలరికో. ఇలాంటి చోటు జీవించిన ఆనందమే, మరణించిన ఆనందమే. కాశీలో మరణిస్తే ముక్తి అని పక్కన పెట్టండి, కాశీలో బ్రతికితే ఆనందం, అది తెలుసుకోవాలి. అంటే కాశీలో మరణించడానికి వెళ్ళకూడదు, బ్రతకడానికి వెళ్ళాలి. కాశీలో బ్రతికితేనే ఆనందం, అందుకే ఇక్కడ బ్రతకాలి. ఇలా బ్రతికినా మరణించినా ఇక్కడ ఆనందమే. కనుక మూడు నాకు అమృతాలు చేతిలో ఉన్నాయి. ఒకటి రామనామం, రామజీవనం, రెండవది వారణాసి, మూడవది కాశీ. ఇంత ఆనందంగా చెప్పుకున్నాడండి. అలాగే కాశీక్షేత్రంలో ఉన్నాడు మహానుభావుడు, అక్కడే సిద్ధి పొందాడు. అక్కడ ఈ రామచరితమానస గ్రంథాన్ని రచించాడు. ఇప్పుడు హనుమాన్ చాలీసాలోకి వెళుతున్నాం. హనుమాన్ చాలీసా మహిమ ఎంతటిది అంటే ఆయనే చెప్పాడు చివరికి. దీన్ని సామాన్యులు ప్రజలను ఆకర్షించడానికి ఫలశ్రుతులు చూపించవచ్చు, కానీ సిద్ధ పురుషుల అనుభవాన్ని చూపిస్తారు. జో యహ పఢై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా. ఏం గట్టి మాట అన్నాడు ఇక్కడ.
ఎవరైతే హనుమాన్ చాలీసాను చదువుతారో వాళ్ళకి సిద్ధి కలుగుతుంది. సిద్ధి అంటే వాళ్ళు ఏది సిద్ధి అనుకుంటున్నారు అది. ఏది సిద్ధో అది ఇది అయ్యా అని భగవంతుడికి మనం ఛాన్స్ ఇవ్వలేదండి. మన సిద్ధులు మనమే డిసైడ్ చేసుకున్నాం. అవునా లేదా? ఐశ్వర్యం కలగాలి, పిల్లలు బాగుండాలి, ఈ సిద్ధులు కలగాలన్నా తప్పకుండా ఇస్తుంది, సందేహం లేదన్నాడు ఆయన. నిజంగానా? గౌరీ శంకరుల సాక్షిగా చెప్తున్నాను, సిద్ధి వచ్చి తీరుతుంది అన్నాడు. ఎంత మాట అన్నాడు. ఓయ సిద్ధి సాక్షి గౌరీశ. సాక్షి అంటే సాక్షి. ఎవరయ్యా సాక్షులు? గౌరీ శంకరుల సాక్షిగా చెప్తున్నాను, హనుమాన్ చాలీసా చదివే వరకు సిద్ధి కలిగి తీరుతుంది. అంత గొప్ప మాట. గౌరీ శంకరులు లాక్కొచ్చాడు మధ్యలో. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అంటే, నాకు ఆ నమ్మకం ఉంది, తప్పకుండా దీనివల్ల సిద్ధి వస్తుంది. కానీ మంత్ర ఫలం అక్కడే చూపించాడు ఆయన. ఇంకా మీరు ప్రయోగం ఎన్ని రకాలుగానే చేయొచ్చు. హనుమంతుడు పంచసంఖ్య ఏకాదశ సంఖ్య ప్రియుడని మంత్రశాస్త్రం చెప్తుంది. కనుకనే 5 సంఖ్యతో హనుమంతుడిని ఆరాధించడం ఒకటి ఉన్నది, ఏకాదశ సంఖ్య కూడా ఉన్నది. అది దీన్ని 11 మార్లు పారాయణ చేయడం ఒకటి ఉన్నది. 11 మార్లు చొప్పున 40 రోజులు పారాయణ చేసే విధానం ఒకటి పెద్దలు ఏర్పరిచారు, మండల దీక్ష. అలాగే 100 మార్లు ఏకపీఠంపై కూర్చుని చేస్తే ఒక సిద్ధం ఉన్నదండి. అందుకే జహ శతబారు పాఠకరకోయి చూటగి బంధి మహాసుఖోయి, వీటన్నిటి ప్రయోగ విధులు అంటారు. అది కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే నేను ప్రారంభించకుండా ఫలశ్రుతితో ఎందుకు ప్రారంభించాను, అసలు వదిలేసి శ్రీ హనుమాన్ గురుచరణ ఇత్యాదులు చెప్పకుండా ఫలశ్రుతి ఎందుకు ప్రారంభించానంటే, చిట్టజూరు ఫలశ్రుతి చెప్తే ముందే చెప్పారు గారు శ్రద్ధగా వినేవాళ్ళు అంటారు. అందుకే ముందే ఫలశ్రుతి చెప్తే శ్రద్ధగా వింటారేమో అని ఆశతో చెప్తున్నాం ఇక్కడ. అయితే ఒక గ్రంథాన్ని పారాయణ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఒక పెద్ద ఆయన చెప్పారు, కేవలం చదవడం కాదుట, అర్థసహితంగా స్ఫురణలోకి తెచ్చుకోవడమే నిజమైన పారాయణము. అంటే మనం 7 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆ సిద్ధిని మనందరం పొందబోతున్నాం. అలాంటి యోగం మనకు వచ్చింది. కానీ ఇవాళ నుంచి మనందరం హనుమత్ దీక్ష తీసుకున్నట్లే. సిద్ధమేనా? ఎందుకంటే ప్రవచనం కాలక్షేపంగా కాకుండా సాధనగా ఎవడు తీసుకుంటాడో వాడికి సిద్ధులు లభిస్తాయి. కనుకనే గ్రంథాంతంలో ఆ ప్రవచన ఫలం, పారాయణ ఫలం చెప్తూ ఉంటారు. అలాగే దీని పారాయణ ఫలం సిద్ధినిస్తుంది. గౌరీ శంకరుల సాక్షిగా ఈయన వాళ్ళందరినీ ఎందుకు చేస్తాడో తెలియదు. ఆ మాటకొస్తే రామచరితమానస గొప్పతనం ఎంతో చెప్పడం కోసమని ఆ గ్రంథాన్ని విశ్వనాథ మందిరంలో పెట్టి తలుపు వేస్తే అది ఉత్కృష్ట గ్రంథమని సాక్షాత్ విశ్వనాథుని ప్రకటించినట్లుగా ఐతిహ్యం ఉంది ఇక్కడ. పైగా రాయించుకున్నాడు పార్వతీ పరమేశ్వరుడు. నువ్వు అయోధ్య వెళ్ళి రాయని చెప్పారు ఇక్కడ. వెళ్ళి చెప్పి రాయించుకుని తెచ్చాడు. అందుకే ఆయనకు బాగా వాళ్ళిద్దరూ దగ్గర వాళ్ళే. అందుకే ఆయన అంటాడు, భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం. ఇది రామచరితమానస్సులో తులసీదాస్ గారు చెప్పిన మాటే. భవానీ శంకరులకు నమస్కారం చేస్తున్నాను. ఏమని అంటే, వాళ్ళిద్దరిని నమస్కరించకపోతే హృదయంలో ఉన్న పరమాత్మ తెలియబడ్డయ్యా అన్నాడు. తులసీదాస్ కూడా ఎటువంటి భక్తుడంటే, పరమాత్మైన నారాయణుడైన రాముడు ఎక్కడో లేడు, హృదయంలో ఉన్నాడు. స్వాంతస్థం ఈశ్వరం. స్వాంతస్థం అంటే హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి చూడాలి అంటే సిద్ధులైనా సరే పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేయాలి. వాళ్ళని ఆరాధిస్తేనే యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లేకపోతే హృదయంలో ఉన్న ఈశ్వరుని తెలుసుకోలేరు. అందుకు వాళ్ళని నేను శరణ పెడుతున్నాను. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళంటే శ్రద్ధా విశ్వాస రూపిణవు అని గొప్ప మాట అన్నారండి తులసీదాస్. పార్వతీ పరమేశ్వరు అంటే శ్రద్ధా విశ్వాసములు అన్నాడు. శ్రద్ధ విశ్వాసమే పార్వతీ పరమేశ్వరుట. ఇదేమిటండి అసలు శ్రద్ధ అంటే ఎంతమందికి తెలుసో, విశ్వాసం అంటే తెలుసు కదా. విశ్వాసం అంటే ఏమిటి చెప్పండి? నమ్మకం, దృఢమైన నమ్మకం. శ్రద్ధ అంటే నమ్మకమే. శ్రద్ధకు కూడా అర్థం నమ్మకమే. అయితే శాస్త్ర విషయాన్ని విశ్వసిస్తే శ్రద్ధ అని పేరు. మీకు తోచింది నమ్మితే విశ్వాసం అని పేరు. శాస్త్రం చెప్పింది నమ్మితే శ్రద్ధ అని పేరు. మొత్తానికి శ్రద్ధ విశ్వాసం అంటే ఒకటే మొత్తానికి తెలిసింది ఇక్కడ. కానీ శ్రద్ధ విశ్వాస రూపములు పార్వతీ పరమేశ్వరులు అన్నాడు ఆయన. చాలా చమత్కారం. అయ్యా శ్రద్ధ విశ్వాసం రెండు ఒకటే కదండి అంటే, పార్వతీ పరమేశ్వరులు కూడా ఒకటే కదా అన్నాడు. మన సౌందర్యలహరిలో చెప్పింది అదేగా, వాళ్ళిద్దరు కాదు ఒక్కరే. అది శ్రద్ధా విశ్వాసములు 2 పేర్లు చెప్పినా 2 ఒకే స్వరూపం. ఎలాగో పార్వతీ పరమేశ్వరుని 2 వ్యవహారానికి 2 పేర్లు చెప్పినా ఒకటే స్వరూపము అని దీని అంత అందంగా చెప్పాడు ఆయన మహానుభావుడు తులసీదాస్. కనుకనే వారి అనుగ్రహం లేకపోతే సిద్ధులు కూడా స్వాంతస్థం ఈశ్వరం నపశ్యంతి, తమ హృదయంలోనే పరమాత్మను చూడలేరు.
అంత వాడికి గౌరీ శంకరులపైనటువంటి భావం అది గనక హోయ సిద్ధి సఖీ గౌరీశా అన్నాడు ఇక్కడ. అలాంటి మహానుభావుడు రచించినటువంటి హనుమాన్ చాలీసా మొదట దోహ అని ఉంటుంది, మళ్ళీ చివరికి కూడా పవన తనయ సంకటహరణం అని వస్తుంది. ఇవి దోహ అంటారు వాటిని. తర్వాత చెప్పబడుతున్నది చౌపాయి అని వస్తుంది దోహ తర్వాత. అది జయ హనుమాను జ్ఞానగుణ సాగరు జయ కపీసితుగులోక ఉజాగరు, అక్కడి నుంచి మొదలవుతాయి ఇవన్నీ ఇక్కడ. అయితే ఇక్కడ మనం చౌపాయిలో 40 ఉంటాయి సరిగ్గా. జయ హనుమాన్ నుంచి చివరి వరకు ఉండేవి 40, ముందుండేవి దోహాలు. ఈ 40 సంఖ్య వల్ల దీనికి చాలీసా అని పేరు వచ్చింది. హనుమాన్ చాలీసా ఎంత ప్రసిద్ధి చెందిందంటే దీని ప్రభావం చేత ఇప్పుడు ఇంచుమించు అన్ని దేవతల మీద చాలీసాలు ఉన్నాయండి. చిత్రం, అన్ని దేవతల మీద చాలీసాలు వచ్చేసి అవునా లేదా మీకు తెలుసు. అవన్నీ కూడా వారు భక్తులు ఇమిటేషన్, దీన్ని అనుకరిస్తూ రాశారు. ఆఖరికి దేవుళ్ళు కానీ దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళ మీద కూడా చాలీసాలు తయారు చేశారు. ఇంకా చెప్పలేం. చిత్రం ఏంటంటే ఎవరు భక్తి వాళ్ళది ఎవరు వెర్రి వాళ్ళది అనుకోవాలే తప్ప హనుమాన్ చాలీసా ప్రభావం ఇది, దాని ఇంపాక్ట్ అంత కనిపించి చూడండి. మొత్తం అందరూ కూడా వాళ్ళ చాలీసాలు రాసుకోవాల్సినంత పరిస్థితి కల్పించాడు మహానుభావుడు. అంటే ఇది ఎంత ఏదో మాతృక మాత్రం ఇదే ప్రభావం ఇదే. అందుకే అంత ఉత్కృష్టమైన ప్రభావం కలిగింది ఈ చాలీసా. 40 శ్లోకాలు పెట్టాడు. ఎక్కడే 108, 1008 విన్నాం, 27 కూడా విన్నాం నక్షత్ర సంఖ్య. కానీ చాలీసా ఏమిటండి 40 సంఖ్య ఎందుకు పెట్టాడండి అంటే 40కి కూడా ప్రాధాన్యం ఉందిట. 40కి మండల దీక్ష అంటుంటాం మనం. 40 మండల దీక్షలు చాలా శాస్త్రాల్లో ఉన్నాయి మనకి. అంటే 40కి ఒక విశేషం ఏంటంటే ఆ 40 రోజులుగానే ఏదైనా చేస్తే అది మన వ్యవస్థగా మారిపోతుందిట. అంటే సిస్టంలో చేరిపోతుంది ఇక్కడ. దానివల్ల జీవుడు సంస్కరింపబడతాడు. దీక్ష విరమించి వచ్చు కానీ ఆ సంస్కారం లోపల జీవుడికి ఉంటుంది. ఆ తర్వాత కూడా వాడికి కొనసాగించి ఈ జీవితంలోనే గొప్పవాడిని చేయొచ్చు, తర్వాత జన్మల్లో కూడా తీసుకెళ్ళవచ్చు. దీక్ష యొక్క ప్రయోజనం అదండి. అదే దీక్ష మొదలెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు విరమిస్తానా అని ఎదురు చూస్తున్న వాడు కనిపిస్తుంటారు అక్కడ. అవునా లేదా? మొదటి రోజు దీక్ష స్వీకరిస్తారు, ఆ మండలం వరకు ఆ నల్లబట్టలు వేసుకుని తిరుగుతూ అబ్బా ఎప్పుడు పూర్తి అవుతుందా, మాల తీసేస్తామా, ఇది తీసేసి ఇంతవరకు తాగకుండా తినకుండా ఆపుకున్నవన్నీ ఎప్పుడు తింటామా అని ఎదురు చేసి ఉపాసకులు కూడా ఉంటూ ఉంటారు. అవి కేవలం ఆ దీక్షలు అనకూడదు. నిజానికి త్రికరణ శుద్ధిగానే దీక్ష స్వీకరించాలి. ఏమైనా 40 రోజులనగానే అది మన సిస్టంలో చేరిపోతుంది. ఆయుర్వేదంలో కూడా అనేక ఔషధాలని మండల కాలం వాడమంటారు. మండల కాలం వాడేటప్పటికల్లా దాని ప్రభావం కనబడుతుంది. కొన్ని వారం నెల అవతగానే కనబడుతుంట. మండల కాలంలో కొన్ని ఔషధాలకి మండల కాలం చెప్పారు ఇక్కడ. మండలం అన్నదానికి ఏదో ఉన్నది. మండలం అంటే సమూహం అని కూడా అర్థం ఉన్నది ఇక్కడ. అంటే పరిపూర్ణమని అర్థం. మండలం అంటే వృత్తాకారం. వృత్తం అంటే ఎక్కడ మొదలు పెట్టేమో అక్కడి నుంచి మళ్ళీ వచ్చి అక్కడికి కొనసాగించడం, అంటించడం కదా. దానితో పరిపూర్ణం అని అర్థం ఇక్కడ. ఊరు సున్నా చుట్టం కాదు, పరిపూర్ణతను అర్థం ఇక్కడ. మండలం అనే మాటకు పరిపూర్ణతను అర్థము. అది మన వ్యవస్థలో పూర్ణంగా వెళ్ళిపోవాలి. అందుకు 40 అనే సంఖ్యని ఈయన తీసుకున్నాడు అని పెద్దలు చక్కగా చెప్పారు. అసలు చాలీసా అనే ప్రక్రియే మన తులసీదాస్ గారి మరొకటి కాదు. కనుకనే మన హనుమాన్ బాహుకు సంకటమోచన ఇవి కూడా హనుమద్ విషయముల్లో గంభీరమైన అంశములైనప్పటికీ కూడా మనం ఎంచుకున్నటువంటిది మాత్రం హనుమాన్ చాలీసా. అయితే ఇందులో విశేషం ఏంటంటే కొన్ని శాస్త్ర గ్రంథములు ఉపనిషత్ గ్రంథములు చదివిన సంస్కారంతో హనుమాన్ చాలీసా పరిశీలిస్తే మాత్రం అద్భుతం కనబడుతుందని ఇక్కడ. దీన్ని బట్టి ఇదేదో తేలిగ్గా చదివేసేది కాదునైనా గురుముఖత శ్రవణం చేయవలసిన ఒకానొక జ్ఞానం ఉన్నది. దాని తర్వాత మననం చేసుకోవాలి, నిధిధ్యాసనం చేసుకోవాలి అని కలుగుతుంది. అందుకు ఈ ప్రవచనం ఉపకరిస్తే చాలు ఇక్కడ. దీనికి గాను తులసి వాంగ్మయంతో పాటు ఇతర రామాయణ వాంగ్మయం కూడా పరిశీలనకు తీసుకుంటూ సాధనా సంప్రదాయాన్ని మరువకుండా, ఎందుకంటే సాధనకు సంప్రదాయం ఉంది, ఎలా సాధన చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఆ సాధనా సంప్రదాయం మరువరాదు. ఎందుకంటే ఒకప్పుడు కలిపురుషుడు మీదకొచ్చి తను హింసిస్తున్నట్టు ఒక స్వప్నం వచ్చింది తులసీదాస్కి. అప్పుడు భయపడ్డాడు ఆయన. భయం అంటే ఏదో కల్లో ఒక భీకర వస్తుందని కాదు, నిజంగా కలిపురుషుడు అందరిని పీడిస్తున్నాడు. కానీ పీడింపబడుతున్నామని భయం లేకుండా, అనుభవం లేకుండా పీడింపబడుతూ ఉన్నారు అందరూ. ఎవడో పుణ్యజీవుడికి మాత్రమే కలి బాధాకరుడని తెలుస్తుందండి, తెలుసుకోండి ఇక్కడ. లేకపోతే ఏముందండి కలికాలం అయితే ఏముంది, ఇలా బతికేస్తాను బతుకుతున్నాం కానీ కలికి భయపడేవాడు ఎవడైనా ఉన్నాడండి ఒక్కడైనా? ఎవడో తరించాలని యోగం ఉన్నవాడికే కలింటే భయం ఏర్పడుతుంది. అప్పుడు వాడు ముక్తికి సాధన చేస్తాడు. ఇతడికి స్వప్న రూపంలో కలి బాధ పెడుతున్నాడు కనబడింది. అంటే ఈ మహానుభావుని బాధించడానికి భౌతికంగా రాలేకపోయాడు కలి కూడా. ఎందుకంటే కలి బాధల్ని తొలగించగలిగే తారక మంత్రం తన స్వరూపంగా జీవించాడానికి ఏం కావాలండి?
అందులో కలి ప్రభావం సోకని కాశీ మహాక్షేత్రంలో గంగా తీరంలో బ్రతుకుతూ నిరంతర రామస్మరణ చేసేవాడిని కలి భౌతికంగా వచ్చి బాధించలేకపోయాడు. అది స్వప్న భూమికలోకి వచ్చి కలి బాధిస్తూ ఉంటే ఈయన హఠాత్తుగా అనుమస్మరణ చేశాడండి. అందుకే మన లోపల వ్యవస్థ అయిపోతే కష్టకాలంలో భగవన్నామం వస్తుంది, తెలుసుకోండి. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని తలుచుకుందాం అనుకుంటారు. అప్పుడు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తురమ్మన్నాడు. అమ్మో అయ్యోను గుండె బాదుకుంటాం కానీ భగవంతుడు గుర్తురాడు. ఎవడికి నిత్యము భగవంతుడు అలవాటు అవుతాడో వాడికే కష్టకాలంలో భగవంతుడు గుర్తుకొస్తాడు. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే కష్టకాలంలో ప్రాణావసాన కాలంలో భగవంతుడు గుర్తు రావడం అంటే సామాన్యం కాదు. ఇప్పుడు మనస్సు చెదురుతుంది. ఆ స్థితిలో భౌతిక స్థితి నుంచి అది బయటకు వచ్చేస్తుంది. ఆ సమయంలో భగవంతుడు గుర్తు రావాలి. లేకపోతే నరకాదులకో ఇంకా లౌకిక వ్యవహారాలు పట్టుకు వేలాడుతున్నావు కనుక మళ్ళీ జన్మెత్తి ఇక్కడో పడతాం. అప్పుడు భగవంతుడు కావాలంటే అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కళేబరం. అంతకాలే చ అన్నాడు కృష్ణుడు అని, అంతకాలే అనలేదు. అంతకాలే అంటే చివరి సమయంలో, అంతకాలే అంటే చివరి సమయంలో కూడా. చివరి సమయంలో కూడా అంటే ఎప్పుడు ఉన్నవాడు అప్పుడు అని అర్థం ఇక్కడ. అని భగవంతుడిని ఒకటే కోరుకోవాలి, ఏమి అడగక్కర్లేదు. నీ స్మృతి ఎల్లవేళలో ఉంటే చాలు అన్నాడు ఇక్కడ. స్మృతి ఉండాలండి. స్మృతి అంటే స్మరణ. ఏది సత్యమో అది నీకు స్మృతిగా జ్ఞాపకంగా ఉండిపోవాలి. జ్ఞాపకం ఉన్నా పర్వాలేదు కానీ సత్యం మాత్రమే జ్ఞాపకంలో ఉండిపోవాలి. అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అన్నాడు. ఎవరు? అర్జునుడు. అక్కడేమన్నాడు? నష్టో మోహ, మోహం పోయింది. స్మృతిర్లబ్ధ్వా, స్మృతి లభించింది అన్నాడు. స్మృతి అంటే దేని జ్ఞాపకం ఉండాలో అదే నా జ్ఞాపకం ఉంది ఇప్పుడు చాలు. ఇంకా ఏది? పరమాత్మ వస్తువు. దానికి నీకు స్మృతిలో ఉందనడానికి పెద్ద ఉదాహరణ అంటే కలిపురుషుడు వచ్చి బాధిస్తూ ఉంటే హనుమంతుడు గుర్తొచ్చాడు ఆయనకి. గుర్తురాగానే హనుమంతుడు చెదరగొట్టాడు ఆ కలిపురుషుణ్ణి. చెదరగొట్టి కనబడ్డాడు ఆయనకి. ఏం నాయనా అని, నువ్వే చెప్పు, ఏం చెప్తే అది చేస్తానన్నాడు తులసీదాస్. అప్పుడు నువ్వు ప్రపంచానికి ఉపకరించే గొప్ప జ్ఞానాన్ని అందించవలసిన వాడివి. ఇప్పటికీ గొప్ప గ్రంథాలు రచించావు, రామచరితమానస రచించావు, అది నీ జన్మకు చరితార్థం చేసింది. ఇంకా నాపై నువ్వు గొప్ప స్థుతులు రచించావు. ఇంకొక రచన చేయాలి నువ్వు. ఈ రచన వల్ల కలిబాధలు లేకుండా మానవుడు ఎలా ప్రవర్తించాలి అనే బోధ లభిస్తుంది అంటూ అద్భుతమైన బోధ మానవులకు అందించేటువంటిది వివిధ శాస్త్ర సారములతో ఇచ్చిన బోధ రచించాడు సిద్ధపురుషుడైన తులసీదాసు. దాని పేరు వినయ పత్రిక. ఇది ఒక గొప్ప గ్రంథం అండి. ముందు తులసీదాసు రచించిన వాంగ్మయాన్ని మనం చూస్తూ ఉంటేనే అవన్నీ తెలుసుకోవాలని ఒక శ్రద్ధ కలిగితే చాలు. ఈరోజు ఉపన్యాసం సార్థకమైనట్టే. ఆ వినయ పత్రిక కూడా అత్యద్భుతమైన గ్రంథరాశి. అది కూడా హిందీలోనే రచించారు కానీ ఆయన హిందీ కూడా మధురంగా ఉంటుంది. కాస్త సంస్కృత పరిజ్ఞానం ఉంటే ఆయన హిందీ బాగా అర్థమైపోతుంది అక్కడ. ఎందుకంటే సంస్కృత పదభూయిష్టంగానే ఉంటాయి అన్నీ కూడా. పైగా వాల్మీకి రామాయణం కూడా కఠిన సంస్కృతం కాదు కదా, అలా ఈందు కూడా కఠిన సంస్కృతం కాదు. పైగా తేనెలూరేటువంటి అవధి భాషలో చాలా మాధుర్యంగా ఉంటుంది. మొత్తానికి తులసీదాస్ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. తులసీదాస్ కాలం చాలా గొప్పది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక కాని కాలంలో వచ్చిన మహాత్ములు. ఇది కూడా ఇంకో కోణంలో ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే సనాతన ధర్మానికి అనేక దాడులు జరిగి విపత్తులు ఏర్పడి విధ్వంసాలు జరిగినటువంటి కాలంలో కూడా మహాత్ములు పుట్టి ఈ ధర్మాన్ని నిలబెట్టారు. అందుకే మన దాకా వచ్చింది ఈ ధర్మం, మరువరాదు. ఒక దండయాత్రలు చేస్తూ ప్రాణాలు తీసేస్తూ ఆలయాలు విధ్వంసం చేస్తూ గ్రంథరాశిని తగలబెడుతూ రాక్షస మూకల్లాగా పిశాచాల మూకల్లాగా వాళ్ళ దేశమంతా తిరుగుతూ ఉంటే అలాంటి వాటిని ఎదురొడ్డి నిలబడి ఉన్న మహాత్ములు కొందరున్నారు. వాళ్ళ చరిత్ర కూడా ప్రత్యేకంగా చూసుకోవాలండి. అలాంటి కాలంలో వచ్చిన వాళ్ళల్లో తులసీదాసు, చైతన్య మహాప్రభు, మధుసూదన సరస్వతి, ఇంచుమించు వీళ్ళందరూ సమకాలికులు. కొద్ది దశాబ్దాల తేడాలు, ఒకరికొకరు తెలిసిన వారే. అంటే ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినా ఒకరి పేరు ఒకరికి తెలిసినటువంటి వారే. అందుకే చైతన్య మహాప్రభు భక్తుడి కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలని తాపత్రయంతో కాశీక్షేత్రానికి చేరుకుని అద్వైత వేదాంతాన్ని శుభ్రంగా నేర్చుకుని అద్వైత వేదాంతానికి అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని సిద్ధాంత గ్రంథంగా రచించి అద్వైత సిద్ధాంత ప్రకారంగా కృష్ణ భక్తుడైపోయిన మధుసూదన సరస్వతి అని మహానుభావుడు ఉండేవాడు. ఆయన కాశీలో చాలా కాలం ఉన్నారు. సిద్ధి పొందింది మాత్రం ద్వారకలో, కానీ కాశీలోనే ఎక్కువ కాలం ఉన్నాడు. అదేవిధంగా ఆ సమయంలోనే చైతన్య మహాప్రభు కాలం కూడా. మధుసూదన సరస్వతి మొదలైనటువంటి వారు
అప్పుడు ఈ దాడులను ఎదుర్కోవడానికి సన్యాసిగా ఉన్న మధుసూదన సరస్వతి చేసిన కృషి అంతా ఇంతా కాదండి. ఇక్కడ ఆ ప్రభావం చేతనే నాగసాధు అని మనం అంటున్నటువంటి వాళ్ళు తయారైన కాలం అది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర నేటి తరం తెలుసుకోవడం లేదు. తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. మీ చరిత్ర పాఠాల్లో చెప్పని చరిత్ర ఇది. అక్బర్ కాలంలో జరిగినటువంటిది. అక్బర్ కూడా సామాన్యుడేం కాదు, మన ది గ్రేట్ అంటున్నాం కానీ పరమ దుర్మార్గుడు. ఆయన కాలంలో కూడా ఎన్నో విధ్వంసాలు చేశారు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి హిందువులతో సఖ్యంగా ఉండకపోతే తన సామ్రాజ్యానికి ప్రమాదమని కొందరిని చేరదీశాడు, కొందరి పట్ల తటస్థంగా ఉన్నాడు. అంతేగాని గ్రేట్ ఏమీ కాదు. ఆ సమయంలోని దుర్మార్గంగా వాళ్ళు వచ్చి దాడులు చేస్తూ ఉంటే వెళ్ళి ఫిర్యాదు చేస్తే మీకు మీరే నిగ్రహించుకోండి, మేమేం చేయలేమన్నాడు ఆయన. అయితే మా పని మేమే చూసుకుంటామంటూ కొంతమంది సన్యాసుల్ని శిక్షణ ఇచ్చాడు మహానుభావుడు. వీరుల్లా తయారు చేశాడు మధుసూదన సరస్వతి. ఆ మహానుభావుడు కృష్ణ సాక్షాత్కారం పొందిన సిద్ధపురుషుడు. భగవద్గీతకు గూఢార్థ దీపిక అనే పేరుతో అద్భుతమైన భాష్యాన్ని రచించిన మహాకృష్ణ భక్తుడు, సిద్ధపురుషుడు ఆయన. ఆయన తులసీదాస్ గురించి ఒక మాట అన్నాడు. అందుకు చెప్పు, ఊరికినే కాదు. తులసీదాస్ గురించి ఆయనకి తెలుసు, ఆ కాలం వాడే. తులసీ జంగమస్తరుహు, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. తులసీదాస్ ఎవరయ్య అంటే కదులుతున్న తులసి చెట్టు అన్నాడు ఆయన ఇక్కడ. తులసి అంటే ఎంత పవిత్రం. తులసి అంటే విష్ణుమయమే కదా. తులసి అనగానే విష్ణు భక్తుల మనస్సు కరిగిపోతుంది. తులసి అనగానే సర్వతీర్థముల స్వరూపం, సర్వదేవతల స్వరూపము, సాక్షాత్ విష్ణుప్రియ. అది కదా తులసి అంటే. మరి తులసీదాస్ ఎవరంటే కాశీక్షేత్రంలో కదులుతున్న తులసి మొక్క తులసీదాస్ అంటే అన్నాడు. అంత గొప్ప విషయం, అంత పవిత్ర చరిత్రుడు అనే భావంతో మధుసూదన సరస్వతి ఆయన గురించి వ్యాఖ్యానించారు. ఒక్కసారి తులసీదాస్ అనగానే ఆయన కాలం గురించి తెలుసుకోవాలి. అద్భుత విషయం ఏంటంటే తులసీదాస్ 126 ఏళ్ళు జీవించారు ఇక్కడ. అంటే వేదము చెప్పినటువంటి పూర్ణ ఆయుష్ కలిగినటువంటి మహానుభావులు ఒకటి తులసీదాసు, తత్పూర్వం వచ్చినటువంటి శృంగేరి పీఠాధీశ్వరుడైనటువంటి విద్యారణ్య స్వామి వారు, తత్పూర్వం వచ్చినటువంటి వారు. వాళ్ళు అంతకాలం జీవించి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసిన వారు. మళ్ళీ విద్యారణ్య స్వామి వారిని చెప్పారంటే ఆ కాలంలో ఆయన మహానుభావుడు. ఇలాగా కాని కాలాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి దివ్య పురుషులు ఉద్భవించిన భారత భూమికి నమస్కారం. అదే మనకు ధైర్యం. మన మానాన మనం చిన్నినా పట్టుకు శ్రీరామకృష్ణ బతికేస్తున్నా, బాధపడి హింసింపబడుతున్న వాళ్ళు హింసింపబడుతున్నా సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి గురు పరంపరకి, ఋషి పరంపరకి నమస్కరించుకోవాల్సినది. ఏనాటికైనా మిగిలేది ఈ ధర్మం మాత్రమే. ఎందుకంటే ఇది శాశ్వత ధర్మం గనక. ఆ ధర్మం ఎప్పటికప్పుడు మహాత్ముల్ని వ్యక్తపరుస్తుంది గనక మనం ఈ సమయంలో ఆయన్ని తలుచుకుంటున్నాం. మొత్తానికి వేదము చెప్పిన ఆయుష్ 126 ఏళ్ళండి. మానవుడి ఆయుష్ 126 ఏళ్ళని వేదం చెప్పింది. అది సాగ్ర ఆయుష్. అది సంపూర్ణంగా గడిపిన సిద్ధపురుషులు వీళ్ళు. సిద్ధపురుషుల దేహాన్ని త్యజించి సిద్ధి పొందిన మహాత్ములు వారు. అటువంటి మహాత్ముడైనటువంటి తులసీదాసు రచించినటువంటి ఈ రచనలో మొదటి దోహ ప్రారంభించుకుందాం.